నాటక సినీ రచయిత నటుడు శ్రీ తనికెళ్ల భరణి గారి ఎందరో మహానుభావు అద్భుత సంగీత విద్వాంసుల అజ్ఞాత జీవిత చిత్ర 8వ భాగం 15/12/20 ఆంధ్ర జయదేవ కామసముద్రం అప్పలాచార్యులు అంట సంగీత సాహిత్యాలకి నీరాజనాలు పట్టిన సంస్థానాల్లో గద్వాల ముఖ్యమై దీన్ని విద్వాంసుల గద్వాల అని అంటారని కూడా చెప్పుకున్నాం. గద్వాల సంస్థానం కాకతీయ సామ్రాజ్యం నుంచి ఏర్పడి కాకతి రుద్రాంబ ప్రతాపరుద్రుడు రాజ్యం చేసే కాలంలో రాయచూర్ కర్నూలు ప్రాంతాలు అరణ్యాలుగా ఉండే కాకతీయ సామంతులు ఈ ప్రాంతాలని అడవులన్నీ నరికేసి నివాసయోగ్యంగా చేశారు. 1347లో బహమనీ సుల్తానులు రాయచూర్ కర్నూలు ప్రాంతాలు జయించడంతో వీళ్ళు వాళ్లకు సామంతులయ్యారు. మళ్ళీ 1489లో బిజాపూర్ సుల్తాన్ జయించడంతో వాళ్లకు సామంతులయ్యారు. 1663లో పెదసోమ భూపాలుడు రాజ్యానికి వచ్చారు. గద్వాల సంస్థానాన్ని నిర్మించిన వాళ్లలో పెదసోమ భూపాలుడు ముఖ్యుడు. అతడు బీజాపూర్ సుల్తానులు నామమాత్రపు సామంతుడుగా ఉంటూ స్వతంత్రుడుగా పరిపాలించారు. ఆ తర్వాత ఔరంగజేబ్ బిజాపూర్, గోల్కొండ మొదలైన రాజ్యాలు జయించడం మొదలు పెట్టడంలో పెదసోమ భూపాలు ఔరంగజేబుతో స్నేహం చేశారు. ఈయన కాలంలో గద్వాల ఒక వెలిగి పెదసోమ భూపాలు స్వయంగా కవి, పండితుడు. ఎన్నిసార్లు చెప్పుకున్నా తనివి తీరని ఒక సంఘటన చరిత చర్వణమే అయినా మరోసారి చెప్పుకుందాం. కార్తీక మాసంలో జరిగే కవి పండిత సభకి వచ్చే పండితులు, కవులు, సంగీతవేత్తలు నడిచే దారిలో తెల్లటి మల్లుగుడ్డ పరిచి ఆ పాదధూళిని పోగు చేసి చూర్ణం చేసి పొడి చేసి దాని బంగారు భరిణలు భద్రం చేసి నీళ్లలో వేసుకొని రాజకుటుంబీకులు 50 మంది తీర్థంగా తీసుకునేవాళ్ళు. ప్రపంచ చరిత్రలో ఇది ఒక అరుదైన సంఘటనగా నేను భావిస్తాను అంటున్నాడు తనికెళ్ల భరణి. ఆ దృశ్యం తలచుకున్నా చదివిన అప్రయత్నంగా కళ్ళల్లో నీళ్లు తిరిగి గద్వాల ప్రభువులకి సాష్టాంగ పడాలనిపిస్తుంది. అలాంటి గద్వాల సంస్థానాలు సంగీత విద్వాంసుడే కామసముద్రం అప్పలాచార్యులు కౌండిన్యస గోత్రి శ్రీనివాసాంబ కృష్ణమాచార్యుల పుత్రి అహోబిల శ్రీనివాసుడి శిష్యు. సంగీత సాహిత్యాల్లో దిట్ట. ఒకనాడు పెదసోమ భూపాలు కొలువు తీర్చి అప్పలాచార్యుల వారిని పిలిపి కృష్ణ దిప్పకథలట్ట పెదులవి తెనుగునచ్చి సంతసము కోర్పు మప్పలాచార్యు సుకవి అని కోరాడు. అయ్యా, జయదేవుడు రాసి అష్టపదుల తెలుగు చేసి మాకు అందించవయ్యా తెలుగుదేశానికి అని కోరాడు. కోరిక మంచిదే, కానీ క్లిష్టం. అది ఒక రకంగా వరం, ఒక రకంగా శాపం. ఎంచేతనంటే జయదేవుడి అష్టపదికి యావత్ భారతదేశంలో ఖ్యాతి. అవన్నీ సంస్కృతంలో ఉన్న ఏ భాషకా భాష వాడు అవి తనవేమో, తమ భాషలోనే ఉన్నాయేమో అనుకునేంతగా జన జీవితంలో మమేకమైపోయిన గీతాలు. ప్రత్యేకంగా చెబితే తప్ప
ప్రళయ పయోనిధి జలి అన్న, చందన చర్చిత నీల కళీబర అన్న, ఇవి తెలుగు కావుగా అని ఆశ్చర్యపడ్డవాళ్ళు కూడా ఉండొచ్చు. అంచేత అప్పలాచార్యులు ఒక పని చేశారు. అసలు ముందు జయదేవుడి జీవితం, ఆయన సాహిత్యాన్ని ఆపోసన పడదాం అనుకొని కృష్ణుణ్ణి మనస్సులో స్మరించుకొని జయదేవుడు పుట్టిన ఊరు ఒరిస్సాలోని కిందు బిల్వం అనే ప్రదేశానికి వెళ్ళి ఆ మట్టిని చేత్తో పట్టుకొని ముద్దెట్టుకున్నారు. మన్ను తిన్న కన్నయ్య నోరంతా తెరిచి నవ్వు. జయదేవుడి తల్లిదండ్రులైన భోజదేవుడు, రమాదేవి తమ పిల్లాన్ని ఊయలలూపిన ప్రదేశానికి వెళ్ళి ఆనందంలో ఊగిపోయారు. అవును, మరి నేను లయకారుణ్ణే కాదు, ఊయలకారుణ్ణి కూడా అన్నాడు గీతాకారు. జయదేవుడి గీతాలకు నాట్యం చేసిన ఆయన పద్మావతి నర్చించిన మండపాల మీద కూర్చొని అరచేతులతో ఆ గచ్చు తుడిచాడు అప్పలాచార్య. ఆవిడ నాగినిలా ఆడగల, నేను కాళీయుడిపై ఆడినట్లు అన్నాడు తాండవ కృష్ణ. అన్ని చోట్ల కృష్ణ దర్శనం, కృష్ణ స్పర్శనం జరిగిపో అప్పలాచార్య. మొత్తానికి జయదేవుడి గీత గోవిందం కళ్ళకద్దుకు వేణునాదం వినిపించి 12 సర్గలు, 24 అష్టపదులు, 72 శ్లోకాలలో ఉన్న గీత గోవింద మధుర శృంగార భక్తి ఆస్వాదించి దీన్ని తెలుగులో రాయటాన్ని శ్రీకారం చుట్టారు. పాంచజన్యం వినిపించి, జేగంటనాదం వినిపించి వస్తున్నంతసేపు యమునా తరంగాల మీద నుంచి తేలి వస్తున్న పిల్లగాలి. ఎక్కడో ఒరిలగ బృందావనంలోంచి వినిపిస్తున్న రసకే ఇలలోనే జయదేవుడి ఆత్మ ఆవిష్కరించుకొని కొన్ని అవే రాగాలు ఉంచేసి, కొన్ని సౌలభ్యాన్ని బట్టి రాగాల్ని మార్చి మొత్తాన్ని కృష్ణలీలా తరంగి అనే ఆంధ్ర అష్టపది తయారు. వీటిని పరిశీలించండి. అష్టపది జయదేవుడి ప్రళయ పయోధి జలే మాళవ రాగంలో రాశాడు. అనువాదాన్ని సౌరాష్ట్ర రాగంలో అప్పలాచార్యుడు. లలిత లవంగ అనే అష్టపది వసంత రాగంలో జయదేవుడు కోరిస్తే అసావేరి రాగంలో అప్పలాచార్యులు కోరి, చందన చేర్చిత నామక్రియ రాగంలో జయదేవుడు కోరిస్తే బేగడ రాగం అప్పలాచార్యులు వాడు అనువాదం చేసి, రసే హరిమివ ఘోజ్జరి రాగంలో జయదేవుడు దాన్ని రాస్తే జేజేవంతి రాగంలో తెలుగు చేశాడు అప్పలాచార్య. సఖిహే మాళవ గౌడ రాగంలో ఉంటే మోహన రాగంలోకి మార్చాడు. రతి సుఖసారి గుర్జరి రాగాన్ని కేదార గౌడలో పెట్టాడు. ముగ్ధే మధుమధనం వసంత రాగంలో ఉంటే భైరవిలోకి మార్చి, ప్రవిశరాధే వరాళి రాగంలో ఉంటే మధ్యమావతిలోకి మార్చాడు. క్షణ మిథున విభాస రాగంలో జయదేవుడు రాస్తే స్వరటి రాగంలో ఆ కపాల సముద్రం అప్పలాచార్య గారు అనువాదం. ఇటు సంస్కృతం మీద అటు తెలుగు మీద అపారమైన పట్టు ఉన్న కామ సముద్రం అప్పలాచార్యులు వారి శ్రీకృష్ణ లీలాతరంగి మువ్వ గోపాలుడి మొలకి మరో బంగారు మొలతాడుగా మెరిసింది. కళా పోషకుడు, కళాకారుడు, జగన్మోహనుడు శ్రీ 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 ఆనంద గజపతి మహారాజా వారు 1850లో పుట్టి 90 ఏళ్ళు, ఒక్క 47 ఏళ్ళు మాత్రమే బతికాడు. ఆయన గురించి ఇప్పుడు కృష్ణదేవరాయల పేరెత్తగానే మనకు అష్టదిగ్గజ గుర్తొచ్చి ప్రబంధ పరిమళమంతా మనసంతా వ్యాపించి హాయి నింపిస్తే, అలాగే భోజ మహారాజు
పేరెత్తగానే కవి కుల గురువు కాళిదాసు స్మరణకు నగరంలోని మహాకాళేశ్వరుడి మందిరం ఊదిన శంఖధ్వని గుండెల్లో ప్రతిధ్వనిస్తే అలాగే ప్రభువుకి కళాకారుల విడదీయలేని అనుబంధం, ఆ అనుబంధాన్ని మైత్రిగా మలుచుకొని ప్రాతస్మరణీయుడు ఆనంద గజపతి మహారాజు ఆ పందిరిని ఆసరాగా చేసుకొని ఎన్ని మల్లెలు మొల్లలు సంపెంగలు సన్నజాజు కళా సౌరభాన్ని అన్ని దిశలా విస్తరింపచేశారు. డ్యూక్ ఆఫ్ బకింగ్హామ్ వంటి పాశ్చాత్యుల చేత ప్రిన్స్ చార్మింగ్ జగన్మోహనుడుగా కీర్తించబడ్డాడు ఆనంద గజపతి మహారాజు. అసలు ఆ పేరులోని లాలిత్యంతో కూడిన గాంభీర్యం కనిపిస్తుంది. వరదాడ అప్పారావు గారు అన్నట్టు హీ ఈస్ ఎ గ్రేట్ స్కాలర్ హూ హ్యాస్ అట్రాక్టెడ్ టు హిజ్ స్టార్స్ ఆఫ్ ది ఫస్ట్ మ్యాగ్నిట్యూడ్. నిజంగా అతిశయోక్తి కాదు, కానీ 64 కళలు, ఏ కళలో ప్రావీణ్యం ఆనంద గజపతుల వారి ఆస్థానాలు బ్రతుకంతా హాయిగా, ఏ కళలో ప్రవేశం ఉన్న ఆస్థానంలో హాయిగా జీవితాలు గడిచిపోయి అంతటి రసజ్ఞం. ఇటు కర్ణాటక సంగీతంతో అటు హిందుస్థానీ సంగీతం మీద మోజు రెండు ఉంది. వీణ వెంకటరమణదాస్, దుర్వాసుల సోమయాజులు వంటి వారిలో పాటు మహమ్మద్ ఖాన్, ఉస్తాద్ నిషావల్లి అబీదుల్లా, మన్వార్ ఖాన్లను ఆస్థాన విద్వాంసులుగా చేసుకున్న ఘనత ఆనంద గజపతి. ఇక ఆయన స్వయంగా వీణ సితార్ వాయించడంలో తెలుగులో ఎన్నో స్వరజతులు తానవర్ణాలు రాశారు. ధృపద్, ఖయాల్, తిల్లానా వంటి వాటిలో ఆనంద గజపతి అమోఘం. ఆనంద గజపతి వారి పత్ని శ్రీమతి వనకుమారీదేవి పేరున తచ్చూరి సోదరుడు రాసిన రచనలు రాజాగారే ముద్రించారు. అలాగే పూనా గాయక సమాజ్ శాఖకు అప్పట్లో 6,000 రూపాయలు బహుమానంగా ఇచ్చారు గజపతి. ముందే చెప్పినట్లు ఈ జగన్మోహనుని రూపం చూసే వాళ్ళందరినీ కట్టి పడేసేది ఆయన వచ్చిన చిరు అహంకారం. ఆనంద గజపతుల వారి అలంకారంగా భాసిల్లే. ఆనంద గజపతి ఇలా ఉండేవారు. ఆ కాలంలో రాజనర్తకీమలు, దేవాలయాల్లో దేవదాసీలు జీవిస్తున్న వారి మీద రాజావారికి సానుభూతి ఎక్కువ. అంచేత వేశ్యావృత్తికి తిరోధకాలిచ్చి ఆత్మగౌరవాన్ని కలిగించే లలిత కళల్ని నేర్చుకోమని ఎంతోమందిని ప్రోత్సహించాడు రాజు. అందులో చాలామంది మహారాజా వారి సలహా పాడి లలిత కళల్లో నిష్ణాతులై అటు డబ్బు ఇటు కీర్తి కూడా సంపాది తమ మార్గనిర్దేశకుడు ఆనంద గజపతి వారి ఫోటోకి దీపం పెట్టుకుంటూ బతికారు. ఆనంద గజపతుల వారి వారసులు నిర్మించిన విజయనగరం సంగీత కళాశాలకి ఓ చరిత్ర ఉంది. అదేమిటంటే రాజావారి ఆంతరంగిక కార్యదర్శి చాగంటి జోగారావు. రాజావారు జోగారావు గారు సాయంత్రాల పూట వాక్యాలకి బయలుదేరి పిచ్చాపాటి మాట్లాడుకుంటున్న సందర్భంలో జోగారావు గారు, మీ అబ్బాయి ఏం చేస్తున్నాడయ్యా అన్నాడు రాజు. ఏం మాట్లాడు జోగారావు గారు, మిమ్మల్ని కళ్ళ నిండా నీళ్లు కుక్కున్నాడు జోగారు. అదేమిటండి, ఏమైంది? వాడు పుట్టి గుడ్డి బాబు, ఏం చెయ్యలేని అసమర్థుడు. రాజావారు కడుపులో చెయ్యెత్తి దేవేసినట్టు నొచ్చుకొని, ఓ పని చేస్తే
మీ వాడికి సంగీతం ఏమన్నా నేర్పిస్తే అన్నా. నేర్పిస్తే ఏదో కాలక్షేపంగా ఉండొచ్చు. నసిగాడు జోగారావు. కాలక్షేపం కాదండి, జీవన భృతి, అపారమైన కీర్తి. సరే, వెంటనే ఫలానా చోట సంగీత కళాశాల నిర్మిద్దాం, మా ఒక్క కుర్రాడి కోసం కళాశాల అన్నాడు. ఏమోనండి, ఏది ఎలా జరగాలంటే అలా జరుగు. ఈ విజయనగరం సంగీత కళాశాలకి మీ వాడి వల్ల బీజం పడాలని రాసుంది, జరిగింది అన్నాడు. అంతే, చాగంటి జోగారావు గారు పాదాల మీద పడిపోయి రాజావారు అతన్ని లేపి హక్కున చేర్చుకుంటూ, ఇది నా అదృష్టం అండి, మీ పిల్లాడికి కళ్ళు లేకపోవటం వల్ల నాకు ఈ కోణంలో కళ్ళు తెరుచుకున్నాయన్నాడు రాజు. అక్కడి నుంచి ఆంధ్రదేశమంతటా ఒక వెలుగు వెలిగి విజయనగరం సంగీత కళాశాల, 100 మంది సంగీతకారులు అందులోంచి వచ్చి ఆదిభట్ల నారాయణ దాస్ గారు, ద్వారం వెంకటస్వామి నాయుడు, ఘంటసాల వెంకటేశ్వరరావు, ఎస్ జాలకి, ఎన్నో వేల మంది. ఆనంద గజపతి రాజావారి విద్యా వైదుష్యాల గురించి పుంభావ సరస్సు ఆదిభట్ల నారాయణ దాసు గారు ఇలా రాశారు. రాజాగారి ఆస్థానంలో రోజంతా సభ దద్దరిల్లిపోయేలా రాగాలాపన చేస్తారు. మరొకడు ఫిడేలు మీద చిత్రవర్ణాలు వాయిస్తారు. ఒకడు మృదంగం మీద ఇంద్రధనుస్సును సృష్టిస్తారు. మరొకడు వీణ మీద రాగంతో పాటు సువాసనలు కూడా పుట్టి, ఒకరు కవిత్వం, ఒకరు సాముగరడి, మరొకరు రుద్రవీణ, మరొకరు రుద్ర తాండం. ఇందెందుకు, ఆనంద గజపతుల వారి సభ ముందు ఇంద్ర సభ దిగదుడుపు. ఆనంద గజపతేంద్రుడ కేసరుడన్ పాటించగారీడెంథీవిన్ గాన కవిత ప్రవీణత దీనయ బలరూప సంగతిన్ పితృభక్తి ఎన్నో రచనలు చేశారు. ఆనంద గజపతి మహారాజా వారి ఒకే ఒక తాన వర్ణం మాత్రం లభ్యమైందని, తన వర్ణానికి ఉన్న లక్షణాన్ని బట్టి సాహిత్యానికి కూడా చాలా ప్రాధాన్యత ఉండి, రాగ ప్రాధాన్యంగా రాగాన్ని తానయుతంగా పాడుకోవటానికి వీలు. ధన్యాసి రాగం, ఖండజాతి ఆది తాళం అమ్మవారి మీద సంస్కృతంలో రాసిన దేవి త్వం యదభిరణుపతి సస్యలు కృష్యతి చరణం మాత్రం కైవల్యదాయిని అన్న ఏకపదవ తన సంస్థానాన్ని మరో భువన విజయంగా తయారు చేశారు. ఆనంద గజపతి ఆంధ్ర ప్రజల ఆచంద్ర తారాకంగా గుర్తుండిపో. స్పందన గాయక సార్వభౌమ శ్రీ పారుపల్లి వారి గురించిన వ్యాసంలో పెదకళ్ళేపల్లి సుసర్ల వారి ఇంట సంగీత సాధన సమయంలో మీరు చేసిన ప్రకృతి వర్ణన, పాకశాలలో సంగీతం ఎలా వెలిసింది చదువుతుంటే మా కళ్ళ ఎదటే అన్నీ జరుగుతున్న అనుభూతికి. రచనలో మీ చమత్కార ప్రయోగాలకు జోహర్. పంతులు గారి మద్రాస్ మ్యూజిక్ అకాడమీ వారు ఎక్స్పర్ట్ కమిటీలో సభ్యులుగా చేర్చుకొని ఆయన సలహాలు కూడా తీసుకునేవారనే సంగతి పొరపాటున మీ వ్యాసంలో చోటు చేసుకోనట్లు. ఆయనకు ఒక సంగీత విశ్వవిద్యాలయంగా పేర్కొనవచ్చు. ఆయన తమ గురువు గారిలా ఒక చోట స్థిరంగా గురుకులం నడపకుండా అనేక చోట సంగీత ప్రదర్శనలిచ్చి మెప్పు పొందిన మహానుభావం. ఆంధ్రదేశంలో ఈనాడు త్యాగరాజ పారంపర్యమైన సంగీతం మనందరం విని ఆనందించే భాగ్యం కలిగిందంటే దానికి కారణం సుసర్ల దక్షిణామూర్తి శాస్త్రి. ఆ కాలంలో మీరు చెప్పినట్టు ఎన్నో వ్యయ ప్రయాసాలకు వచ్చి తిరువయ్యారు వెళ్ళి సంగీతం నేర్చుకోవడం ఎంతోమంది ఉద్దండులు సంగీత విద్వాంసులు తయారు చేయడం.
వారిలో ప్రముఖులు శ్రీ పారుపల్లి రామకృష్ణయ్య పంతులుగా. శంకరాభరణం సినిమాలో శంకరాభరణ శాస్త్రి, ఆ శాస్త్రి గారి వేషం పారుపల్లి రామకృష్ణయ్య గారి వేషమే, సోమయాజుడు వేసింది. వాళ్ళందరూ తమ సంగీత విద్యను త్రయాగరాజ ఫలితంగా ప్రసాదితంగా నిగర్వంగా మనకందరికీ వినిపించరు. తిరిగి వారి వంతు ఎంతోమంది శిష్యులను తయారు చేశారు. నేటి శ్రీరామ శర్మగా అన్నవరపు రామస్వామి, మంగళంపల్లి బాలమురళీకృష్ణ అని చెప్పవు. నేటి శ్రీరామ శర్మ అంటే జ్ఞాపకం. నేను బందర్ హిందూ కాలేజీలో 1961 అనుకుంటా, 60కి డిగ్రీ అయిపోయింది. ఆ సంవత్సరం బందర్ హిందూ కాలేజీలో డెమాన్స్ట్రేటర్ ఉద్యోగం ఖాళీగా ఉందని ఎవరో చెప్తే ఒక చిన్న కాగితం పెడితే నాకు ఉద్యోగం వచ్చేసి అందులో అప్పుడు నేతి శ్రీరామ శర్మ అక్కడ చదువుతున్నాడు. నాకు బాగా జ్ఞాపకం. అప్పటికే సంగీతంలో ఆ కాలేజీలో ఏ ఫంక్షన్ వచ్చినా ఆయనతోనే సంగీత కచేరీలు జరిపిస్తాడు. అలాగే మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారులు అని చెప్పదు. ఒక సందర్భంలో పురాణం పురుషోత్తమ శర్మ గారు చెప్పిన దక్షిణామూర్తిగా తిరువయ్యూరు వెళ్ళి ఉండకపోతే మనకి ప్రస్తుతం త్యాగరాజ సంగీత ఎంత విస్తృతంగా వినే అవకాశం కలిగేది కాదు. ఈ మీ వ్యాస పరంపర ఇంకా ఎందరు సాహిత్య సంగీత పరిచయం చేస్తారు అని ఎదురు చూస్తున్నాం. బొమ్మకంటి దక్షిణామూర్తి, మల్కాజ్గిరి, హైదరాబాద్. ఇవాళ చివరైన నాద బ్రహ్మ త్యాగరాజు 1767 ఆయన జన్మించారు. 1847 అంటే సుమారు 80 సంవత్సరాలు జీవించి అంబ నవాంబుజోజ్వల కరాంబుజ శారద తన వీణ అయిన కచ్చరి ఒక్కసారి మీటింది. ఆ నాదం త్రిలోకాన్ని సంచరి నారద మహాముని మనస్సుని స్పర్శించి ఆయన వీణ అయిన మహతీ నాదంతో కలిసి ద్విగుణీకృతమై నాదద్వయం వాల్మీకి మహర్షి ఆత్మని ఆవాహనం చేసుకొని త్రిగుణాత్మకమైన తేజోపుంజం ఒకటి సత్యలోక తపోలోక మహర్లోకాలు దాటుకొని భూలోకానికి వచ్చి కాకర్ల రామబ్రహ్మం సతీమణి అయిన సీతమ్మ గర్భం చొచ్చి అన్నమయ్య నందకం వంశలో జన్మిస్తే త్యాగయ్య సరస్వతి నారద వాల్మీకి అంశలతో సర్వజిత్ నామ సంవత్సర వైశాఖ శుద్ధ షష్ఠి నాడు తిరువారూరులో జన్మించారు. తిరువారూరు వెలసిన శివుడి పేరు త్యాగరాజు. ఆయన అనుగ్రహంతో పుట్టినవాడు తమ బిడ్డకు త్యాగరాజు అనే పేరు పెట్టి పుట్టగానే బిడ్డ 6 రాగం ఆలపించి అమ్మా అని పిలిచాడు, రామా అని పిలిచాడు. పరమేశ్వరుడికే తెలుసు. సనుబాలు షడ్జమం, సా ఉగ్గుపాలు రిషభం రి, లాల గాంధారం గ, జోల మధ్యమం మ, నిదుర పంచమం ప, మెలకువ దైవతం ద, నవ్వు నిషాద ని. సంగీతమంతా పాపై పుట్టి ఆ ఇంట్లో పారాడుతున్నట్టు పాకుతూ వెళ్ళి రామ పంచాయతనంలో రాముడి కాళ్ళు పట్టి విడువరాదు, నా చేయి పట్టి విడువరాదు అని శ్రీరాముడు కూడా నవ్వుకొని గడుసువాడి పట్టుకొన్నది తను వదలద్దంటుంది నన్న అని ఓరగా సీతమ్మ వారి కేసి చూశాడు రాము. వాడు నా బిడ్డ అంది అమ్మ గర్వంగా. త్యాగయ్య కన్నీటి బొట్టు అమ్మవారి పాదాల మీద చిట్లి సీతమ్మ మాయమ్మ శ్రీరాముడు మాకు తండ్రి అన్నది త్యాగరాజ. తల్లి బాల్యంలోని త్యాగుకి జయదేవుడి అష్టపదులు, రామదాసు కీర్తనలు, అన్నమాచార్య సంకీర్తనలు
తండ్రి పోతన భాగవతాన్ని నూరిపోసి. అందుకేనేమో పోతనలోని లేతదనం, కొత్తదనం, మెత్తదనం చాగయ్య వంట కూడా పట్టాయి. అందుకే 8వ ఏటే నమో రాఘవాయ అంటూ మొదటి దివ్యనామ సంకీర్తన చేసి నారద శారద వాల్మీకాదు శుభం భూయాత్ అంటూ ఆశీర్వదించారు. చాగయ్య గారి ఫోటో ఒకటి ఉంది. ఫోటో అంటే శిల్పం, ట్యాంకు బండ మీద. మేము గొలబాయూరు వెళ్ళి చాగయ్య గారి ఆ శివాలయం చూసాం. ఆయన విగ్రహాన్ని, ఆయన స్థాపించినటువంటి లింగాన్ని, అలాగే బెంగుళూరు నాగరత్నమ్మ గారు కట్టించిన హాలు, అందులో త్యాగరాజ కీర్తనలన్నీ చిత్రించిన తీరు అన్నీ చూశాం. తండ్రి అయిపోయిందా, నారద తారద వాల్మీకాదు శుభం భూయాత్ అంటూ ఆశీర్వది. త్యాగరాజు తన కంఠమాధుర్యాన్ని గ్రహించిన తండ్రి త్వరాజీ మహారాజు చేత అర్ధసింహాసన గౌరవం పొందిన సొంఠి వెంకటరమణయ్య గారి దగ్గరకి తీసుకెళ్ళి వీణ్ణి మీ శిష్యుణ్ణి చేసుకోమని పాదాల మీద పడి, సొంఠి వారి ఇంటి పేరు మటుకే ఘాటు, మనసు చక్కెర పొంగ. సొంఠి వెంకటరమణయ్య దక్షిణామూర్తి స్వరూపమైతే త్యాగర అపర సుబ్రహ్మణ్యేశ్వర. ఇక సంగీత రత్నాకర మదనం ప్రారంభమై అంతా చేస్తే సంగీత సముద్రంతా అగస్త్యుడిలా అవపోసన పట్టేశారు. గాత్రం పచ్చిదనం ముదిరి పడి గురువుగారి పదాభివందనం చేసుకొని మేనమామ వీణ కాళహస్తయ్య దగ్గర వీణావాదన సాధర్యం. కొండలు ఆరగించుకునేవాడికి కొండలేపాటు. త్యాగరాజు ఎంత సంగీతం నేర్చుకొని ఇంకా కొన్ని సందేహాలు ఉండిపోయి. ఆ బ్రహ్మ రహస్యాన్ని విప్పాలంటే బ్రహ్మ మానసపుత్రుడైన నారదుడికే అంచేత ఆయనే స్వయంగా ఓ యతివేషధారే వచ్చి స్వరార్ణవం అనే సంగీత గ్రంథాన్ని ఇచ్చి ఆశీర్వదించి వెళ్ళి స్వరార్ణవం చదువుతుంటే త్యాగరాజు హృదయంలో సప్తస్వరాలు సప్తసాగరాలై పొంగి కళ్ళ వెంట ధారాపాతమై గొంతు గద్గదమై శ్రీనారద మౌని గురురాయా కంటి ఏనాటి తపమో గురురాయా అంటూ పాడు. సరిగ్గా అదే సమయంలో మరుదనల్లూరు మఠంలో ఓ సన్యాసి వచ్చి త్యాగరాజు తారక మంత్రోపదేశం చేసి, త్యాగరాజు 18వ ఏట పార్వతమ్మ అనే కన్యతో పెళ్ళి. కానీ ఆవిడ 2 ఏళ్లకి సరిపోవటం ఆవిడ చెల్లెలైన కమలాంబతో ద్వితీయం చేశారు. అలాగైతే అమిరింది. కానీ ఇలా వాకిలా పొద్దుగూకులు రామనామంలో మొనగానంతేల. ఇంటిల్లిపాదికి అన్న సంపాదన కానీ అనా సంపాదన లేదు. అన్నగారు జపేశానికి ఒళ్ళు మండికొచ్చి ఇంత విద్యా పెట్టుకొని ఏ రాజాశ్రయము పొంది కనకాభిషేకాలు గజారోహణలు చేస్తారు కదా, వెర్రాడా, రామనామం కూడెడుతుందా గుడ్డ పెడుతుందరా అంటూ విసుక్కున్నాడు. తిట్టాడు కొట్టబోయినంతపై. ఆఖరికి త్యాగరాజస్వామి ఆరాధ్యమైన రామ పంచాయతనం మీద దృష్టి. అదే వారు చెడిపోవటానికి మూల పురుషుడు వీడు అని ఓ అర్ధరాత్రి ఆ విగ్రహాన్ని పట్టుకెళ్ళి కావేరీ నదిలో గిరాటేసి చక్కా వచ్చాడు. మర్నాడు ఉదయం రమించువారెవరురా నిలువిన రఘోత్తమ అంటూ పూజ చేసుకోవటానికి వచ్చిన త్యాగరాజు రాముడు లేడు, సీతాకాండ పీఠం కాదు. అంతే హృదయం శూన్య, గుండె ఉంది, చప్పుడు లేదు, మెదడుంది, ఆలోచన, కళ్ళున్నాయి, చూపులు. గుండె గాజు గోళంగా బద్దలైపోయి ఆత్మంతా పెంకులు గుచ్చేసుకు. మాట లేదు, అది మౌనము కాదు, అప్రయత్నంగా కళ్ళ వెంట నన్ను వదిలి వెళ్ళిపోయావా రామ, నువ్వు లేకుండా బతికెయ్యమంటావా నన్ను
అంటూ అహోరాత్రులు విలపి త్యాగరాజు బాధ చూడలేక రాముడు స్వయంగా తన విగ్రహాన్ని వెదికి కావేరీ నది ఒడ్డున పెట్టి మాయమయ్యాడనుకుంటా. అయితే దొరికిన విగ్రహాన్ని గుండెకు హత్తుకుంటూ కనుగొంటిని శ్రీరాముని నేడు అంటూ కరువు దీరా పాడు. అలా ఉంటే తంజావూరు ప్రభువైన శరభోజీ మహారాజ్ త్యాగరాజు తన కొలువులో ఆస్థాన విద్వాంసుడిగా ఉండి తనని కృతార్థుణ్ణి చేయమని అర్థిస్తూ అమూల్యమైన వస్త్ర ఆభరణాలు వాటంటిని తృణప్రాయంగా ఎంచిన త్యాగ నిధి చాలా సుఖమ రాముని సన్నిధి చాలా సుఖం నిజముగా తెలుపు మనస అని కీర్తన పాడి ఆహ్వానాన్ని తృణీకరి. అంతే ఒక్కసారి రాజసం బుసలు కొట్టి నా అంతటి వాణ్ణి కాదంటాడా. త్యాగరాజును కాళ్ళు చేతులు విరిచికట్టి నా దగ్గరికి ఈడ్చుకు రండి అని ఆదేశించాడు శరభోయి. అంతే కత్తులు కటారులు దండనాథులు బయలుదేరి. కానీ శివుడాజ్ఞ కాల చాగయ్యకు చీమ కూడా కొట్టు. శరభోజీ మహారాజు కడుపు శూలం పెట్టి పొడుస్తున్న ఆ మాట కొట్టే త్రిశూలం పెట్టి పొడుస్తున్నట్టు బాధ. వెలుకలి తిరిగిపోతున్నాడు రాజు, అలాడిపోతున్నారు రాజువై. ఎవరో విజ్ఞుడు బహుశా ఉత్తముడైన త్యాగరాజుల వారు బంధించి తెమ్మన్నారు కనుక అర్ధోక్తితో ఆపారు. అర్థమైంది శరభోజీ రాజు. లెంపలు వాయించుకుని మనసులోనే ఆదబ్రహ్మకు సాష్టాంగ కడుపు నొప్పి మాయ. తను చేసిన తప్పుకు మనసా వాచా పశ్చాత్తాపం తనే స్వయంగా త్యాగరాజ స్వన్నిధికి ఆయన స్నేహం సంపాది ఆయన పాడుతుంటే పక్కనే కూర్చొని విని తను అనుకున్నాడు నిధి చాలా సుఖమా. త్యాగరాజ స్వామి వద్ద చాలామంది శిష్యులుండేవారు. ఆయన ఆశువుగా ఆర్ద్రంగా పాడుతుంటే పాడినవి పాడినట్టు పల్లవి ఒక అనుపల్లి ఒక చరణాలు కొందరు రాసుకునేవారు. అలా దాచటం వల్లే మనకి మాత్రం కీర్తనలైనా దొరికి. అన్నమాచార్యుల వారి సంకీర్తన రాగి ఎత్తడి ఫలకాల మీద ఉంటే దొరికినవి దొరికినట్టు రాగి బిందెలు ఎత్తడి బందలు చేసుకొని సంకీర్తనకు నువ్వులు నీళ్లు వదినల్ల జాతి లేకపోతే ఆయన రాసిన 32,000 దొరికినవి 3,000 కూడా లేవు. త్యాగయ్య గారు గొప్ప పని చేశారు. తన శిష్య బృందాన్ని వేసుకొని వీలైనన్ని క్షేత్రాలు తిరుగు వీలైనంతమంది దేవుళ్ళ మీద కీర్తనలు కంచి, వలాజీపేట, శ్రీరంగం, నాగపట్నం, తపస్తీర్థం, ఘటికాచలం, పుత్తూరు, తిరుపతి చేరేసరికి మూల విరాట్టికి మూసేస్తూ అప్పుడు తెర తీయగరాదా నాలోని తిరుపతి వెంకటరమణ మత్సరమను తెర తీయగరా అని పాడేసరికి తెర తొలగిపోయిందని ఐతిహ్యం. తర్వాత వెంకటేశ్వరుడి దివ్యమంగళ విగ్రహాన్ని చూసి నోట మాట రాక్ వెంకటేశ నిన్ను చూడ 10,000 కనులు కావలనయ్యా అంటూ ఆనంద బాష్పాలు. త్యాగరాజ స్వామి రచించిన కీర్తన ఖ్యాతి పొందిన పంచరత్నాలు చాలా ఉన్నాయి. ఘనరాగ పంచరత్నాలు, నారద పంచరత్నాలు, తిరువత్తియూరు పంచరత్నాలు, కోవూరు పంచరత్నాలు, నాగపురపు పంచరత్నాలు, శ్రీరంగ పంచరత్నాలు. వీటిలో ఘనరాజ పంచరత్నాలు జగదానంద కారక నాటరాగం, దుడుకు గల నన్నీ దొర గౌళరాగం, సాధించనే ఓ మనస ఆరది కన రుచిర వరాడి ఎందరో మహానుభావులు ఎందరో మహానుభావులన్న కృతిని బహుశా తెలుగు వాళ్ళంతా వినేవారు. మామూలుగా వినడం కాదు. తమిళనాడు తిరువయ్యారు ఆయన సమాధి అయిన చోట ప్రతి ఏటా త్యాగరాజ ఆరాధన ఉత్సవాలు జరుగుతాయి. కర్ణాటక సంగీతం నేర్చుకున్న వాళ్ళు ఎవరైనా ఆరాధనోత్సవానికి హాజరై పంచరత్న కీర్తనలు పాడటం తమ పూర్వ జన్మ సుకృతంగా భావి. చెంబై వైద్యనాథ భాగవతార్లుగా ఎంఎస్ సుబ్బలక్ష్మి దాకా, జేసుదాసుని తబలా మాస్టర్ జకీర్ హుస్సేన్ దాకా తమ గాత్రాన్ని వాద్యాన్ని వినిపించినవాడు. కచేరీకి ₹1,00,000 తీసుకునే విద్వాంసుడైన తన టికెట్ తను కొనుక్కొని అక్కడికెళ్ళి ఆ ఉత్సవంలో పాల్గొన
తమ అదృష్టంగా నిజంగా ఆ రోజుల్లో అక్కడికి వెళ్తే హోరెత్తే సంగీత సముద్రం సర్వాండవం అక్కడ కనిపిస్తుంది. వీణలు, మృదంగాలు, కంజీరాలు, వాయుని ఘటాలు, మోర్సింగ్, అదో సంగీతానుభూతి. మొన్న అనుకోకుండా తంజావూరు వెళ్ళడం, అక్కడి నుంచి కావేరీ నది ఒడ్డు త్యాగరాజస్వామి వారి సమాధి చూడటం, అక్కడ తెలుగు రూపంలో ఉన్న కీర్తనలు చూసి పులకించిపోతూ గట్టిగా పాడుకుంటూ కన్నీళ్లు కార్చడం, త్యాగరాజస్వామి వారి సమాధి మీద చిటికెడు విభూతి నోట్లో వేసుకోవడం, ఆ మహానుభావుడి ఆత్మకి సాష్టాంగదండ ప్రణామ ఆచరించడం స్వీయ అనుభవం అంటున్నాడు తనికెళ్ళ భరత్. ఎదురుగుండానే విమలంబరంగా చేతులు జోడిస్తూ ఆ సమాధి మీద ఆలయం నిర్మించాలి. తన యావదాస్తిని ధారపోసిన గాయ బెంగుళూరు నాగరత్న విగ్రహానికి కూడా దండం పెట్టుకున్నారు. నేను త్యాగరాజస్వామి నిర్మాణం గురించి ప్రస్తావించాల. ఏం చేదంటే కర్ణాటక సంగీత సజీవం, దానికి మరణం లేదు, నిర్యాణం అన్నమాట. అంచేత త్యాగరాజస్వామి చిరంజీవి. చిలకలగూడ రైల్వే క్వార్టర్స్లో ఉండగా ప్రఖ్యాత వేణునాథ విద్వాంస్ టిఆర్ మహాలింగం గారి శిష్యుడు చంద్రశేఖరన్ గారు గుళ్ళో త్యాగరాజస్వామి ఉత్సవాలు జరుగుతుంటే అందరూ పడుకున్న త్యాగరాజుల వారి మెల్లో వేసిన గారెల దండని చంద్రశేఖర్ గారి అబ్బాయి నేను దొంగతనం చేశాను. దొంగతనంగానైనా ఆ మహానుభావుడి ప్రసాదం చెందిన పుణ్యమేమో హాసానికి ఈ వ్యాసం. రేపు వైణిక సార్వభౌమ పొడుగు రామమూర్తి గారి గురించి తెలుసుకుందాం.